మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఆయనతో పాటు 61 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయుధాలు వీడారని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు. 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోయారు. మావోయిస్ట్ ఉద్యమంలో ఆయనది 45 ఏళ్ల ప్రస్థానం ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు మల్లోజుల. అయితే మల్లోజుల వేణుగోపాల్ రావుపై 100కు పైగా కేసులు కూడా ఉన్నాయి.